ఒకప్పుడు గోకులం అనే చిన్న గ్రామంలో చిన్న కృష్ణుడు ఉండేవాడు. కృష్ణుడు చాలా అల్లరి పిల్లాడు. అందరికీ ఎంతో ఇష్టం. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ఇళ్లలోకి వెళ్లి వెన్న తినేవాడు. ఒకరోజు యశోదమ్మ వెన్నను ఒక పెద్ద కుండలో పెట్టి ఎత్తుగా దాచింది. కృష్ణుడు తన స్నేహితులను పిలిచాడు. మనం కలిసి వెన్న తిందాం అన్నాడు. అందరూ కలిసి ఒకరిపై ఒకరు ఎక్కి నిలబడ్డారు. చిన్న కృష్ణుడు పైకి ఎక్కి కుండను తీసుకున్నాడు. కుండలోని వెన్నను అందరికీ పంచాడు. అప్పుడే యశోదమ్మ అక్కడికి వచ్చింది. కృష్ణా, మళ్ళీ వెన్న దొంగతనమా అని అడిగింది. కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు. అమ్మా, అందరికీ పంచితే అది దొంగతనం కాదు కదా. యశోదమ్మ నవ్వుకుంది. కృష్ణుడిని ప్రేమగా కౌగలించుకుంది. నీతి పంచుకోవడం మంచి అలవాటు. అందరితో ప్రేమగా ఉండాలి. అల్లరి చేసినా మంచితనం ఉండాలి.